యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము 3వ ఆదివారం, తపస్కాలపు 3వ ఆదివారములోనికి ప్రవేశించాం. గత 2 వారాలు మొదటి ఆదివారము దేని గురించి ధ్యానించుకున్నాం? మీరే చెప్పండి ఫాదర్, మేము మర్చిపోయాం. 2వ ఆదివారం దేనికి ధ్యానించుకున్నాం? పర్వాలేదులే ఫాదర్, దాన్ని కూడా మీరే చెప్పండి, మేమేం ఫీల్ అవ్వం కదా. గత 2 వారాలు మనము దేని ధ్యానించుకున్నామంటే, ఏదో చెప్పారులే ఫాదర్, పోయిన వారమేమో చిన్న ఫాదర్ గారు చెప్పారు, అంతకుముందు వారమేమో మీరు చెప్పారు. మొదటి వారము యేసు ప్రభు యొక్క శోధనలను గురించి ధ్యానించాం. 2వ వారములో యేసు ప్రభు యొక్క దివ్య రూపాధారణ గురించి ధ్యానించాం. ఈ 2 వారాలలో ధ్యానించిన విషయాలను, అంటే శోధనల నుండి విముక్తిని పొంది మనము మన యొక్క దేవునికి చెందిన బిడ్డలుగా రూపాంతరము చెందిన ప్రతి వాడు కూడా హృదయమునందు మార్పు చెందాలి, హృదయమునందు తను పశ్చాత్తాపపడాలి. అది హృదయ పరివర్తనగా మనము ఆలకిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఆదివారాన్ని హృదయ పరివర్తన లేక పశ్చాత్తాప ఆదివారముగా మనము కొనియాడుకున్నప్పుడు, అనగా 2వ అవకాశం, హృదయ పరివర్తన 2వ అవకాశాన్ని దేవుడు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ పశ్చాత్తాపము పడటం అంటే, ప్రతి ఒక్కరం చెబుతాం, పశ్చాత్తాపం అంటే ఏముంది ఫాదర్? ఏదైనా తప్పు చేశామనుకోండి, ఏదైనా చేయకూడని పని చేశామనుకోండి, అది ఎవరైనా వచ్చి ఇది తప్పు అని చెప్పినప్పుడు బాధపడి ఇంకోసారి చేయనని మనసులో అనుకుంటాం. అదే కదా మారు మనసు పొందటమే కదా అని మనము అనుకుంటూ ఉంటాం సహజంగా. పశ్చాత్తాపము దేవునికి ప్రియమైన పని, హృదయ పరివర్తన దేవునికి ఇష్టమైన కార్యము అని బైబిల్ గ్రంథమంతా మనకు బోధిస్తూ ఉంది. గమనించినప్పుడు ఈ రోజున సువార్తలో 2 చారిత్రాత్మక విషయాలను గమనించాం. మొదటిది, కొందరు వచ్చి ప్రభుతో చెబుతూ ఉన్నారు, ఇదిగో పిలాతు కొంతమంది గలిలయులను చంపించారు అని మనము చదువుతూ ఉన్నాం. అంటే చంపబడిన వారందరూ కూడా బ్రతికి ఉన్న వారి కంటే పాపాత్ముల. రెండవది, సిలోయేమను బురుజు క్రింద ఒక 18 మంది మరణించారు పడిపోయి. మరి ఆ మరణించిన వారందరూ బ్రతికి ఉన్న వారి కంటే ఎక్కువ పాపాత్ముల అంటే ప్రభు అనేది కాదు. మరణించటం వలన పాపాత్ములే మరణిస్తారు, పుణ్యాత్ములు మరణించటం తప్పు, అది కాదు. హృదయ పరివర్తనము, మార్పు చెందని ఎడల మనకు కూడా నాశనము అలాగనే రావచ్చు అన్న హెచ్చరికను మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. హృదయ పరివర్తన, పశ్చాత్తాపము పడని ఎడల మనకు కూడా మరణము దాపురించును.
మనకు కూడా ఆ యొక్క మరణము వలన నాశనమవుతాము అన్న విషయాలను ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించండి, క్రీస్తు భగవానుడు ఎక్కడా కూడా నాశనం అవ్వాలని కోరలే. తండ్రి దేవుడు కూడా ఎక్కడా నాశనం అవ్వాలని కోరలా. అందరూ మార్పు చెందాలి. అదే కదా హిజ్కియా గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనములో ఎవడును చనిపోవుట వలన నాకు సంతోషము కలుగదు, కనుక మీరు మన పాపముల నుండి వైదొలగి బయటకు వచ్చి బ్రతుకుడు. ఆయన మాట ఏమిటి? ఆయనకి ఎవ్వరూ నాశనం అవ్వాలని ఇష్టము లేదు. అందరూ కూడా పాపము నుండి వైదొలగుట అంటే హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి బయటకు రావటమే దేవునికి అత్యంత ప్రియమైనది, దేవునికి అత్యంత ఇష్టమైనది. పాపి పాపంలో మరణించట వలన నాకు సంతోషము కలుగదు అని ఆయన చాలా చక్కగా సరళముగా అర్థమయ్యే విధముగా మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ బోధించే నేను, వింటూ ఉన్న మీరు అందరం ఒకే కోవకు చెందాం. కావున ఈ ఆదివారం కొద్ది సమయము మనము ఏ విధముగా హృదయ పరివర్తన చెందాలి, యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనములో ప్రారంభించినప్పుడు ఏమని ప్రారంభించారు ఆయన? హృదయ పరివర్తన చెందుడు, దేవుని రాజ్యము సమీపించినది. ఆయన బోధించినది ఏమిటి? ఎక్కడా నాశనం అవ్వాలి, మీరు చచ్చిపోవాలని ఎక్కడ ఆయన అనలా. తన బోధన ప్రారంభించిన బోధనే ఇదిగో మీరు మార్పు చెందాలి, పరలోక రాజ్యము దేవుని రాజ్యము మీ చెంతనే ఉన్నది. దేవుని రాజ్యమునకు వారసులు కావాలి అంటే భూలోక విషయాల మీద కాకుండా మీరు మీ మనస్సులను పరలోకమందల విషయముల మీద లగ్నము చేసుకోవాలి అన్న మాటలతో తన యొక్క బహిరంగ జీవితాన్ని, తన యొక్క పరిచర్యను ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున వింటూ ఉన్న వాక్యములను బట్టి మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? ప్రభువు మనతో మాట్లాడుతున్నారు కదా, అసలు పశ్చాత్తాపము అనగా ఏమిటి, హృదయ పరివర్తన అనగా ఏమిటి అని మనము ఆలోచిస్తే, బాధపడటం, వేదన చెందటం. దేని గురించి? ఏదైనా మనము చెయ్యకూడని పని చేసినప్పుడు బాధపడతాం, వేదన చెందుతాం. అంటే దాన్ని హీబ్రూ పదము ఏమని మనకు ప్రభు ఇస్తూ ఉన్నారు? నహాబ్ అని అంటూ ఉన్నారు. అదే గ్రీకు పదములో దానిని మెటనోయా అంటున్నారు. మెటనోయా లేక నహాబ్ అంటే పరివర్తన, నిజమైన పరివర్తన. పరివర్తన అంటే ఏమిటి? తెలుగు భాష ప్రకారం మార్పు చెందటం. దేని నుండి మార్పు చెందటం అని ఆలోచిస్తే పరివర్తన అనేది ఒక పదము కాదు, 2 పదాలు. వర్తన. పరి అంటే మరొకసారి, వర్తన అంటే తిరగటము, రావటము. అంటే మరొక్కసారి 10 విధములుగా నీవు ఆలోచించుకొని దేవుని సాన్నిధ్యములకు నీ ప్రవర్తనను మార్చుకొని దేవుని సాన్నిధ్యము ప్రకారము, దేవుని వాక్యము ప్రకారము నడవమని వాక్యము మనందరినీ కోరుతూ ఉంది. అదే నిజమైన పరివర్తన. అది హృదయమునందు రావాలి, అది ఆలోచననందు రావాలి, అది నడకనందు నడవడికనందు రావాలి. ఏదో విన్నాం, వచ్చాం,
కూర్చున్నాం, వెళ్ళిపోయామన్నది కాదు. పరివర్తన ప్రభు అంటున్నది ఏమిటి గమనిస్తున్నాడు సువార్తలో 3వ వచనములో, కాదు హృదయ పరివర్తన చెందనిచ్చో మీరందరూను అట్లే నాశనమగు. హృదయ పరివర్తన, హృదయమునందు మార్పు, హృదయమునందు ఆలోచించే విధానములో హృదయములో ఉన్నట్టు అందే అంటారు కదా, హృదయమునకు ఉన్నంత కపటము మరి దేనికియును లేదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నింటికంటేను మోసకరమైనది, దాని రోగమును కుదర్చలేము. అర్థము అది కొత్త బైబిల్లో. పాత బైబిల్ ప్రకారము హృదయమునకు ఉన్నంత కపటము మరి దేనికినీ లేదు, దాని రోగమును కుదర్చలేము. దానిని ఎవడు అర్థము చేసుకొనగలడు? దేవుడైన నేను మనుష్యులను పరిశీలింతును, మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును, మన ప్రవర్తనను బట్టి, వాని యొక్క క్రియ యొక్క ఫలములను బట్టి మనకు ఆయన ఇచ్చే వరాలు మన పరివర్తనను బట్టి ఉంటాయి. 22వ అధ్యాయం 12వ వచనం, దర్శన గ్రంథం 22వ అధ్యాయం ఉందమ్మా, చివరి అధ్యాయములో 12వ వచనం, ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి ఇవ్వబడవలసిన బహుమానమును నా వెంట తీసుకొని వస్తాను. ప్రభు అంటూ ఉన్నది, మనకు రావలసిన బహుమానం తప్పక వస్తుంది. మనం కూడా పిల్లలకి చెబుతారే, నువ్వు మంచిగా చదువుకో, మంచి మార్కులు వస్తే. మా చిన్నప్పుడు మా తాతగారు చెప్పేవాడు, అనిల్ బాగా చదివి పాస్ అయితే, కాపీ కొట్టకుండా పాస్ అయితే, అని చెప్పే పదం. నేను నీకు సైకిల్ కొనిస్తానన్నాడు. ఇప్పుడు 7th క్లాస్లో, అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 8th వెళ్ళాలంటే కంపల్సరీగా, ఇప్పుడంటే ప్రమోషన్లు ఏమి లేవు, ఆ రోజుల్లో. 7th కూడా ఎగ్జామ్, 7th కూడా పబ్లిక్ ఎగ్జామే. అందులో పాస్ అయితే మనం పాస్ అయ్యాం, కానీ సైకిలే రాలా. తర్వాత ఆయన అన్నాడు, 10వ తరగతి పాస్ అయ్యాం, సైకిల్ వచ్చింది అప్పటికి. అప్పుడు మనం కొంచెం పొట్టిగా ఉండటం వల్ల సైకిల్ అన్నది లేబ్బా, నువ్వు పెరిగాం, అప్పుడు ఇచ్చారు. కావున కావలసిన టైములో రావలసిన విధముగా దేవుడు మనందరినీ మనకు ఇయ్యవలసినది మనకు ఇస్తారు. ఎప్పుడు? నీ ప్రవర్తనను బట్టి, నీవు జీవించే విధానమును బట్టి. అదే ఈ రోజున వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. పరివర్తన చెందాలి, హృదయమునందు పరివర్తన చెందాలి. అదే ఆయన కోరుతూ ఉంది. ఏమిటి నిజమైన పరివర్తన? నిజమైనది అంటే మనము నిజముగా చేసిన తప్పులకు మనస్తాపపడాలి, కలవరము చెందాలి, అపరాధ భావము కలిగి ఉండాలి. నువ్వు నేను చేసిన తప్పులకు. కావున అంటే పశ్చాత్తాపపడటం అంటే ఎదగటం, మంచి యందు ఎదగటం, మన్నిచి యందు ఉపశమనమును, భరోసా. నిజమైన పశ్చాత్తాపం మనలను దేవునికి మరియు ఇతరులకు వ్యతిరేకముగా చేసిన లోపాలకు, తప్పులకు, నిలకడలేని జీవితాలకు, విశ్వసనీయత లేని సమయాలకు మనము లోతైన వేదన చెందటం, లోతైన బాధపడటమే నిజమైన పశ్చాత్తాపము. ప్రియా సహోదరి సహోదరుల, కావున పశ్చాత్తాపము మన మనస్తత్వములో కనిపించాలి.
మన యొక్క ఆలోచనలో కనిపించాలి. మన బహిరంగ జీవిత చర్యలలో చేసే పనులలో అవి మన యొక్క పనులలో క్రియలో కనపడాలి. అదే అందుకే యాకోబు గారు కానీ పౌలు గారు అంటూ ఉంటారు ఏమని, క్రియలలో లేని విశ్వాసము నిర్జీవము. నీ క్రియల యందు నీవు చూపించలేకపోతే, నీ మంచితనాన్ని చూపించలేకపోతే, నీవు జీవించే విధానాన్ని చూపించలేకపోతే మన యొక్క విశ్వాసము నిర్జీవము అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావున అది ఒక సమూలమైన మార్పును మనలో తీసుకొని రావాలి. హృదయపూర్వకమైన పశ్చాత్తాపం అంటే మనసు యొక్క మార్పు, జీవితము యొక్క మార్పు మరియు సర్వ జీవితములో మనము మార్పు కలిగి ఉండటం, అనగా దేవుని వైపునకు సంపూర్ణముగా తిరగటమే నిజమైన పశ్చాత్తాపము, నిజమైన పరివర్తన. ప్రియ సహోదరి సహోదరుల, గమనించండి, ఏమిటి ఆ పరివర్తన అంటే, మొదటి పట్టణములో మోషే జీవితాన్ని చూస్తూ ఉన్నాం. మొదట 40 సంవత్సరాలు ఆయన చక్కగా ఆయన ఎక్కడ ఉన్నాడు? ఫరో రాజు యొక్క గృహములో, ఈజిప్టు దేశములోనే పెరిగినవాడు. తరువాత గమనిస్తే ఏమి జరుగుతూ ఉంది? ఆయన పారిపోయి వస్తూ ఉన్నాడు కదా. మోషే నిర్గమకాండం 2వ అధ్యాయములో గమనిస్తే ఏమంటూ ఉన్నది? ఆయన జీవితంలో గమనించినప్పుడు మనము అక్కడ మండే పొదకు ముందు ఏమి చూస్తూ ఉన్నాం? ఆయన 11వ వచనములో, మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను, వారు బానిసలై బండబారిన బ్రతుకులను ఈడ్చుట కన్నులారా చూచెను. ఆయనకు వారి మీద జాలి కలిగి ఆ ఐగుప్తీయులను చంపివేశాడు. కానీ అతనిని వారు నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఈనాటి మొదటి పట్టణములో 3వ అధ్యాయములో ఏమి చూస్తూ ఉన్నాడు? ఇక్కడ ఆయన 3వ వచనములో దగ్గరకు వెళ్ళి ఈ విచిత్రమైన దృశ్యమును చూడవలయును. పొదలు మండుచున్నది, కానీ కారు ఎందుకు పోముట్టలేదు అని నేను తెలుసుకోవాలని పోతూ ఉన్నాడు. అక్కడ అతనికి మార్పు. మామూలుగా చూద్దామని వచ్చాడు. దేవుడు ఏమంటున్నాడు అక్కడికి రాగానే? మోషే అనగా నేనేమంటున్నాడు? చిత్తము ప్రభు, నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. తర్వాత వచ్చిన దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు దగ్గరకు రాకము కాదు, దేవుడు దగ్గరకు రాకుము. దేవుడు దగ్గరికి రాకమంటే ఒకే పదం కాదమ్మా. దేవుడు దగ్గరకు రాకుము. ఎందుకు రావద్దన్నాడు? నీవు ఉంటున్న స్థలం, నీవు జీవిస్తున్న నిలబడిన ఈ స్థలం పవిత్రమైనది. అంటే పవిత్రుడైన దగ్గరకు నీవు రావాలంటే ఏమి చేయాలి? పవిత్రముగా ఉండాలి. అందుకే కదా గుడిలోనికి వచ్చేటప్పుడు మనం చెప్పులు వేసుకొని రాం. ఎందుకు? ఈ స్థలము పవిత్రమైనది. చెప్పులు ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి కదా. అలా అంతేకాకపోయినా మనము కొన్ని దేశాల్లో వాళ్ళు షూస్ తోటే వస్తారు. ఎందుకు? వాళ్ళు వేసుకునే పద్ధతి ఆ వాతావరణానికి అనుగుణంగా వస్తారు. మనం భారతదేశంలో వేడి దేశం, షూలు వేసుకొని వచ్చామంటే లోపలన్నీ కారిపోతా ఉంటాయి. అక్కడంటే చలి దేశం, కాళ్ళన్నీ మెత్తబడిపోతాయని వాళ్ళది. మన దేశంలో వేసుకొని రాము. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మనకు కూడా. కొన్ని గుళ్ళలో చెప్పులు లేకుండా గుళ్ళోకి అడుగు పెట్టం. గమనించండి, ఆయన అంటూ ఉన్నది, నీకు దేవునికి మధ్య ఇదిగో ఒక అడ్డుగోడ, పాపమనే అడ్డుగోడ ఉన్న దాన్ని తొలగించుకొని రా. ఇదిగో నీకు ఇక్కడ నీ పాద రక్షకులను వదలి నా చెంతకు రా అని ఆయన అంటూ ఉంటే, ఈ రోజున వాక్యము కూడా హృదయ పరివర్తన చెంది నా వద్దకు రా, నాతో ఉండు, నాతో నడుము అని క్రీస్తు భగవానుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు ఆయన మనందరము ఎదగాలని ఆయన కోరుతూ ఉన్నారు. గమనిద్దాం కొన్ని వాక్యాలను బైబిల్లో. గమనించినప్పుడు ముఖ్యముగా ఆయన ఏమంటూ ఉన్నాడు?
మొదటి యోహాను వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనములో పరివర్తన గురించి, పశ్చాత్తాపము గురించి దేవుడు ఏమంటూ ఉన్నాడు? కొన్ని వాక్యాలను చూద్దాం. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో క్షమించును, మన అవినీతి నుండి శుద్ధి చేసి, మనను శుద్ధి చేయటం అంటే పశ్చాత్తాపము పొందటం, హృదయ పరివర్తన చెందటం, మనలను నీతిమంతులుగా మార్చాలని ఆయన కోరిక. మరి ఈ రోజున మనము వింటున్న వాక్యములను బట్టి అదే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం ఏమని పలుకుతున్నదో ఒకసారి చూద్దాం. 19వ వచనం, మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపునకు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచి. ఎప్పుడు? మనము హృదయ పరివర్తన చెంది ఆయన వైపు మరలిన ఎడల. మోషే మరలినట్లుగా. మోషే అప్పటి వరకు గొర్రెలు కాచుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న మోషే ఆ దృశ్యమును చూడగానే, ప్రభువుని చూడగానే, మండుచున్న పొదను చూడగానే తన యొక్క అన్నిటినీ వదిలి ప్రభు వైపునకు మరలినట్లుగా విన్న వాక్యమును బట్టి నీవు నేను కూడా ప్రభు వైపునకు రావాలి. ప్రభు వైపునకు మన జీవితాలను వస్తే ఆయన ఏమంటూ ఉన్నాడు? మీరు ప్రభు వైపునకు మరలినచో హృదయ పరివర్తన చెంది ఆయన మీ పాపములను తుడిచివేయి. ఆయన మన తప్పిదములను తుడిచివేయనన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావున మనము మన పాపములను కప్పి పెట్టకూడదని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం, తన పాపములను కప్పి పెట్టుకొనువాడు బాగుపడడు, ఒప్పుకొని వారిని వదిలివేసేవాడు దేవుని దయను పొందును. ఎవరైతే నిజముగా మనస్సునందు ఒప్పుకుంటారో. ఏమి ఒప్పుకోవాలి? మన అనుదిన జీవితంలో చేసే చెడు కార్యాలు, మనము మాట్లాడే మాటలు కావచ్చు, ఇంటి సభ్యులతో, బయట వారితో నీవు ప్రవర్తించే విధానం, లేక ఇతరులతో నీకు శాంతి లేకుండా ఉండిన విధానం, లేక అనేక సంవత్సరాలు నీ ఇతరులతో సంబంధాలు లేకుండా, మాటలు లేకుండా, ఇతరులతో గొడవలతో జీవించిన సందర్భాలను జ్ఞాపకపరచుకో. అందుకే కదా నీకు ఏదైనా మనస్పర్ధ స్ఫురించినచో నీ కానుకను పీఠము వద్దనే వదిలి వెళ్ళి ఆయనతో సఖ్యతపడి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలలో మనందరము చదువుతూ ఉన్నాం. కావున మనము చేయవలసినది, మనము ముందుగా హృదయములో మార్పు రావాలి. ఆలోచనలో, నడతలో, నడవడికలు, మాట తీరులో, నువ్వు జీవించే విధానములో మార్పు రావాలి. ఈ యొక్క తపస్సు కాలములు ప్రభు మనందరినీ కూడా కోరుతూ ఉన్నది. అది ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ప్రియా మనందరం ఏమి చేయాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనములో ఆయన ఏమంటున్నారు? మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులను చేయుడు. ఏమిటి ఆ పనులు అంటే? గలతీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 21 కానీ 22 వచనం ఒక్కసారి చూద్దాం. మా 22వ వచనమేనది. ఆత్మఫలములు ఏవనా? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీటికి వ్యతిరేకముగా ఏ చట్టము లేదు. వీటిని అలవర్చుకోమని వాక్యము సెలవిస్తూ ఉంది.
వీటి యందు మనము ఎదగాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, అనగా ఆయన అంటూ ఉన్నారు ఏమిటి? దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి గమనిద్దాం. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించుదును, శిక్షించుచుందును కనుక పాపము నుండి విముఖులమై పాపం నుండి విముఖులై దేవుని వైపునకు తిరిగి రండి అని వాక్యము కోరుతూ ఉంది. కావున మనము హృదయ పరివర్తన చెందాలి అని అంటూ ఉన్నారు. ఇదిగో ఆయన అంటూ ఉన్నది జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూద్దాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కానీ ఇప్పుడు నేను చెప్పున్నది ఏమనగా, మీరు నా వైపునకు మరలి మీరు నా వైపుకు మరలవచ్చు, నేను మీ వైపునకు తిరుగుతును. అంటే దేవుని వైపునకు మనం ఒక అడుగు వేస్తే దేవుడు మన వైపు 10 అడుగులు వేసి మనం రక్షించాలని కోరుతుంది. హృదయమునందు మనము మార్పు చెంది, హృదయమందు ఆలోచన ఎందు మార్పు చెంది దేవునికి ఎదగాలి. ఆ మార్పు మనకు 2వ అవకాశాన్ని ప్రభు ఈ రోజున మనకు ఇస్తూ ఉన్నారు. అది మనము 2వ భాగములు సువార్తలు 2వ భాగములు ఏమని చదువుతూ ఉన్నాం? ఆయన ఒక ఉపమానమును చెప్పెను. ఏమిటి ఆ ఉపమానము? ఒకడు తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటించను. మనందరం అనుకుంటాం నేను చక్కగా ఉన్నాను, చక్కగా ఎదుగుతున్నానని. ఈనాటి 2వ పట్టణంలో మనం వాక్యాన్ని విన్నాం. చివరి వచనం, పడిపోతాననుకున్నవాడు తుల్లి పడకుండా ఉండాలన్న మాట ఉందమ్మా. కనుక అతడు తాను చక్కగా నిలబడితేనని భావించువాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటున్నాం నేను చక్కగా ఉన్నాను కదా, నా కుటుంబం బాగా ఉన్నది కదా, నాకేమిది అని అనుకుంటే ఈలోపే రావలసిన అనర్థాలు ఏదైనా రావచ్చేమో. కానీ ప్రభు ఇస్తున్న హెచ్చరికలను, ప్రభు ఇస్తున్న మాటలను మనము జాగ్రత్తగా విని వాటిని మన జీవితములో అనుసరించాలి అని వాక్యము కోరుతూ ఉంది. కావున ఆయన హెచ్చరికలను మనము ఆలకించాలని సామెతల గ్రంథములో 1వ అధ్యాయం 23వ వచనములో మనము చదువుతూ ఉంటాం. సామెతల గ్రంథం 1. మీరు నా హెచ్చరికలను ఆలకింపుడు, నా ఉపదేశములను వినుడు, నా విజ్ఞానమును గ్రహింపుడు. నా మాటలు ఆలకించండి, నా వైపునకు మరలిరండి. నా ఉపదేశములు, నేను చెప్పే మాటలు. ఉపదేశం అంటే, ఉపవాసం అంటే మనందరికీ తెలుసు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం. ఉపదేశము అంటే, ఉపము అనగా దగ్గరగా, ఆదేశము అంటే దేవుడు మనకు ఇస్తున్న ఆజ్ఞ. ఆయన మనకు దగ్గరగా ఇస్తున్న మాటలను మనము చక్కగా విని పాటించి ఎదగాలి అన్నది ఆయన కోరిక. మరి నీవు నేను ఏ విధముగా ఎదుగుతున్నాం ఈ రోజున ఒక్కసారి ప్రతి ఒక్కరము ఆలోచించాలి. గురువుగా నేను, ఆత్మీయంగా మనందరము కూడా ఆయన అంటూ ఉన్నారు, నాకు చదివాము కదా, పాపములు మరణించడం వలన నాకు ఆనందము లేదు అని ఆయన పలుకుతూ ఉన్నారు. మరి బైబిల్ గ్రంథములో చాలా మంది ఉన్నారు 2వ అవకాశాన్ని పొందిన వారు. మనం అనుకోవచ్చు, అయ్యో నేను మునిగిపోయాను, రాలేకపోతూ ఉన్నాను, నా జీవితానికి ఇక ముగింపే అనుకున్న వారందరికీ దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నారు, అందరికీ. కానీ దానిని గ్రహించిన వాడే ఎదుగుతాడని ప్రభు పలుకుతూ ఉన్నాడు. గమనిద్దాం, బైబిల్ గ్రంథములో అనేక మంది బిడ్డలను మనము చూస్తూ ఉన్నాం. గమనించినప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నారు? లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఏమంటూ ఉన్నది? పశ్చాత్తాపము అవసరము లేని 99 మంచి వారి కంటే హృదయ పరివర్తన పొందిన ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున మిగుల ఆనందము అన్నది మనము చూస్తాం. అంటే దేవుడు సంతోషించేది తన వైపునకు వచ్చువారిని, ఆల్రెడీ తనతో ఉన్నవారిని కాదు.
కావున తప్పు చేస్తూ తెలుసో తెలియకో దేవునికి మన జీవిత విధానములో, ఆలోచన విధానములో, మన నడవడిక విధానములో దేవునికి దూరమైన ఈ కాలములో దేవుడు ఈ పశ్చాత్తాపక ఈ యొక్క తపస్సు కాలములు హృదయ పరివర్తన చెంది తనతో తిరగమని ఆయన కోరుతున్నారు. అదే అధ్యాయములో 10వ వచనములో ఉన్నది, చెందు ఒక్క పాపాత్ముని విషయమై దేవదూతలు పరలోకమందు సంతోషింతురు అన్న మాట. అంటే మనము పరివర్తన చెందితే దేవుడు ఆనందిస్తాడు. మన నడవడిక మారితే, మన ఆలోచన మారితే, ఎక్కడ ఇంటిలో నీ ప్రవర్తన, భర్తతో నీ ప్రవర్తన, భార్యతో నీ ప్రవర్తన, మిగతా సభ్యులతో నీ మాట తీరు, నీ జీవించే విధానం, నీవు ఆలోచించే విధానం, నీ నడవడిక ఇక్కడే. ఇది మార్పు అంటే ఎక్కడో ఇప్పుడు దూరంగా లేదు, మనలోనే ఉన్నది, మన యందే ఉన్నది, మనలో జీవించే విధానములోనే ఉన్నది. కావున అందుకే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, మన అభివృద్ధినే కానీ వినాశనమును ఆయన కోరేవాడు కాదని వాకంటే మన మార్పును కోరేవాడు, మన ఎదుగుదలను కోరేవాడు, మన యొక్క జీవితంలో ఎదగాలను కోరేవాడు. ఈ లోకములో ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఈ పక్కవాడు బాగుపడితే ఓర్వలేని స్థితిలో మనందరము జీవిస్తూ ఉన్నాం. అవతల వ్యక్తి, ఉదాహరణకు నన్నే తీసుకుంటే, ఆ ఫాదర్ గారు ఎక్కువ వాక్యం చదువుతున్నారు, బాగా వాక్యం చదువుతున్నారు అంటే మరి నా మనసులో నేను చదవటం లేదా అన్న అసూయ. నేను ఇంకా, అది మామూలు, అసూయ సహజం. కానీ దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇంకా నేను చెప్పాలి, బాగా తయారవ్వాలి, బాగా చెప్పాలి అంటే, అంతేకాని ఆయన అంతేలే, ఆయన అలాంటి వాళ్ళు అందుకే అలా నేను లేనిపోయి చెప్పాను అనుకోండి, ఎలాగుంది. మనం కూడా అంతే కదా. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే మాకు తెలియదేంటి ఎలాగ ఎదుగుతున్నాడో, ఎలాగుంటున్నాడో, వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ ఆయన గురించి, వాళ్ళ ఆవిడ గురించి మాకు తెలియదేంటి అని మన గురించి చెప్పుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ నీవు దేవునికి చెందిన బిడ్డవు, నీవు దేవునికి చెందిన వాడవు. ప్రభు అంటున్న నీవు నావాడవు, నీవు నావాడవని ఆయన పలుకుతూ ఉండగా మరి నీవు నేను ఏ విధముగా ఉంటున్నావు? అదే కదా మనం చదువుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనములో ఏమిటి? 14వ అధ్యాయం 6వ వచనం, తర్వాత 6వ అధ్యాయం 14వ వచనం తీద్దాం. అందుకు యేసు మార్గమును అంటే ఏమిటి? ఇదిగో మనము చాలా చోట్ల చదువుతుంటున్నాను, మన మార్గమును కాక దైవ మార్గములు, దేవుని మార్గములు నడవాలి. అదే పరివర్తన. అలాగనే ఆయన జీవమునందు ఎదగటం. నేనే మార్గమును సత్యము, నేనే సత్యమును, అసతోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ అని చెప్తూ ఉంటాం మనం. మృత్యోన్మ అమృతంగమయ. ఏమిటి ఈ మూడు? మొదటిది తమసోమా, అంటే అంధకారము నుండి వెలుగులోనికి. రెండవది సత్యమును జీవించుటకు. తర్వాత నేనే మార్గమును సత్యమును జీవమును. జీవమునిచ్చేవాడు అంటే మరణము నుండి జీవములోనికి నడిపించే ప్రభు దగ్గరకు నీవు నేను రావాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సత్యం జీవం మార్గమైన ప్రభువుతో నడవగలిగినప్పుడు, జీవించగలిగినప్పుడు, ఏదో కొద్ది కాలము కాదు, ఏదో ఒక వారం, ఈ 40 రోజులు, ఈ 40 రోజులు నేను వ్రతం చేస్తున్నాను కదా, ఈ 40 రోజులు నేను వైట్ డ్రెస్ చేసుకున్నాను కదా ఫాదర్ గారి మాదిరిగా, ఈ 40 రోజులు నేను చక్కగా ఇది నాజీరు వ్రతం లాగా నేను పాటిస్తున్నాను కదా అని నీ వాక్కులో, నీ నడకలో, నీ నడతలో మార్పు చెందావు. మరి ఈ 40 రోజుల తరువాత 41వ రోజు ఉదయం డ్రెస్ మారగానే నీవు మారుతున్నావా? డ్రెస్ మారింది, నడక మారింది, నడత మారింది అని మనకు పాట అవుతుంది కదా. నా స్టైల్ మారింది, అన్నీ మారినాయి, కానీ లోపల ఉన్న హృదయం మారలా. లోపల ఉన్న హృదయం మారలా, అలాగనే ఉంది. అలాగనే కక్ష, అలాగనే ఈర్ష్య, అలాగనే ద్వేషం, అలాగనే పగ, అలాగనే అన్నీ ఉన్నాయి. స్టైల్ మారకూడదు. ఏది మారినా మారవలసినది ఇది హృదయము.
ఇందా చదివా, హృదయమునకున్నంత కపటము మరి యొక్క దేనికి లేదు. అలాగనే అంటూ ఉన్నారు, ముక్కు బెజ్జములో ఊపిరి ఉన్నంత మానవునికి బండారము ఎంత. మన బండారం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ ఈ గాలి పీల్చి వదిలేసేనంత వరకే. నువ్వెన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు కూడబెట్టినా నీతో వచ్చేది ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. యోబు ఏం చెప్పాడు? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. తల్లి గర్భము నుండి నేను దిగంబరుడిగా వచ్చాను, అలాగనే తిరిగి దేవుని వద్దకు వెళతాను. అంతేకాని నేను సంపాదించంతా నాతో వచ్చింది అనుకోవటం పొరపాటు, గ్రహపాటు. ఇవి ఎంత సంపాదించినా, అప్పులు చేసినా, ఇతరులను మోసం చేసినా చివరకు మిగిలేది నీకు దేవుడిచ్చినదే, నీ కష్టంతో సంపాదించిందే. చివరి నువ్వేం చేసిన ఆ ఉత్కృష్టంతో చేస్తాం మనందరం. మంచిగా జీవించు, బ్రతికినన్నాళ్ళు అది ఎన్ని రోజులైనా కానీ. అదే అంటారు కదా, కాకిలాగా కలకాలం జీవించడం కంటే హంసలాగా 6 నెలలు చక్కగా జీవించి చస్తే మంచిది కదా. కాకిని ఎవడైనా పెంచుకుంటాడా? కాకిని చూడగానే తోలేస్తాం. అలాగనే మనల్ని ఎవడైనా చూస్తే ఈడా అమ్మో వీడికి దూరంగా ఉండాలి అన్నది కాదు. వీడా మనోడే, వెళ్ళి మాట్లాడాలా. వీడు అన్న పదములోనే, ఆ తీరులో వీడా అంటే వేరు, వీడా అంటే వేరు. చూడండి, అదే కదా. ఒకడిని చూడగానే ఈ ఫాదరా చూడండి, మనం అంటే నీ హృదయంలో అతని గురించి ఆలోచనలు బట్టి నువ్వు అంటావు, ఈ ఫాదర్ గారా, అబ్బా మళ్ళీ వచ్చాడ్రా అంతే, మళ్ళీ వచ్చారు ఈ ఫాదరు అనిపించుకోవడంగా ఉండాలని. వచ్చాడ్రా, చచ్చింది గొర్రె అన్న విధంగా మనం ఉండవు. ఎందుకు ఈ జీవితం? 100 సంవత్సరాలు బ్రతికి ఈ నికృష్టమైన బ్రతుకు బతికే కంటే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు చక్కగా సహాయపడుతూ మంచి బ్రతుకు బతికి జీవించటం, ముగించటం మంచిది కదా. కావున ఈ రోజున దేవుడు మనం పరివర్తన చెందాలి, ఆలోచనలో, నడకలో, నడవడికలో. అదే కదా 2వ అవకాశం, అంజూరపు చెట్టు ఉపమానం. ఈ అంజూరపు చెట్టు ఎక్కడ నాటబడింది? ద్రాక్ష తోట ఎవరు? యేసు ప్రభువే కదా ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉండకూడదు, కానీ నీవు నేను నాటబడ్డా ద్రాక్ష తోట. గమనించండి, ఆయన ఏమంటూ ఉన్నాడు? నేను ద్రాక్షావల్లిని, ఆయన మీరు కొమ్మలు. అనగా ద్రాక్ష తోటలో ఎందుకు నాటబడింది? నీవు ఇష్టమైన వాడివి కావున దేవుడు నిన్ను నాటుకున్నాడు ఒక అంజూరపు చెట్టు వలె. నీవు ఆయనకు ప్రియమైన వాడివి కనుక. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో ఏమని చదువుతూ ఉన్నాం? నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును అని వాక్యం. అంటే మనము ఫలించాలని ఆయన కోరిక. అందుకే ఆయన మనము ద్రాక్షాలము కాకపోయినా అంజూరపులమైన ఆయన మనలను తనలో నాటుకున్నాడు, తన తోటలో మనకు స్థానాన్ని ఇచ్చాడు, తన యొక్క రాజ్యంలో మనల్ని వారసులను చేశాడు. మరి నీవు నేను ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? ఇదిగో ఈ రోజున విన్న వాక్యములను బట్టి, వింటున్న వాక్యం 2వ అవకాశాన్ని ఆ అంజూరపు చెట్టుకి ఇచ్చాడు. తోటమాలేమంటూ ఉన్నాడు, అయ్యా మరి ఒక ఓడు ఓపిక పట్టండి, దానికి మంచిగా చుట్టూ పాదు చేసి, ఎరువు వేసి, నీళ్లు పెట్టి చక్కగా దానికి ఇవ్వవలసిన పరిచర్య చేస్తాను అంటూ ఉన్నాడు. మరి తల్లిదండ్రులుగా మరి మీ బిడ్డలకి ఎలాంటి పరిచర్య మీరు చేస్తూ ఉన్నారు? బిడ్డలు ఎదిగే సమయంలో దేవుని ప్రేమలో, దేవుని ప్రణాళికలో, దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా ఎదిగేవారిగా నీవు నేను సహాయపడుతున్నామా? ఈ రోజున అంజూరపు చెట్టుకు మరొక అవకాశాన్ని ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా మరొక అవకాశాన్ని తపస్సు కాలం ద్వారా ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి ఎందుకు మనము నాటబడ్డాం? ఎందుకు అంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎందుకు దేవుడు మనకు 2వ అవకాశాన్ని ఇస్తున్నారంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూద్దాం. 31వ అధ్యాయం 3వ వచనం,
నేను దూరం నుండి వారిని దర్శించి తిని ఇశ్రాయేలీయులారా అందుకండి ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అందుకు మనకు ఇంకొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనలను ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. కావున ప్రేమను మనం తిరస్కరించకూడదని యావే దేవుడు తన కుమారుడైన క్రీస్తును మనకు ఇచ్చి ఆయనతో నడవమని కోరుతాడు. ఇక రెండవ విషయం, ఎందుకంటే అదే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఎఫ్రాయిము నీవు నాకు ఇష్టుడవు. ఆ ఎఫ్రాయిం తీసేసి నీ పేరు పెట్టుకొని చదవమ్మా. ఏమంటున్నది వాక్యం చదువుదాం. 20వ వచనం 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, లేదా ఒకసారి అమ్మ, లేదా ఇర్మియా గ్రంథం 'కాదయ్య ఒకసారి ఉండండి చెప్తాను. ఆ 31వ అధ్యాయం 20వ వచనం, 31వ అధ్యాయం 20వ వచనం, ఎఫ్రాయిము నీవు నాకు ఇష్టుడవైన పుత్రుడవు పుత్రికవు. ఇక్కడ పుత్రిక కూడా పెట్టాలి ఈ రోజుల్లో. ఎఫ్రాయిము ప్లేస్ లో నీ పేరు పెట్టుకోమ్మా. నా అనిలు నీవు నాకు ఇష్టమైన పుత్రుడవు. తర్వాత వచ్చిన నాకు ప్రీతి పాత్రుడవు. నేను నిన్ను శిక్షింపబోలవలనప్పుడల్లా నీవు నాకు ప్రేమతో జ్ఞాపకం వస్తూ ఉన్నావు. నీ పేరు పెట్టుకొని చదువుకో తల్లి, చాలు. ఆయన మనల్ని శిక్షించాలనుకున్నప్పుడల్లా వలపు మన మీద ఉన్నదంట. ఇది మానవులు చెప్పే వలపు కాదండి. ఇక్కడ ఉంది కదా మా పదం, అక్కడ నీ మీద నాకు వలపు కొని ఉన్నది, నా హృదయం నీపై వలపు కొనుచున్నదని వాక్యం ఉన్నదా లేదా అక్కడ? నా హృదయము నీపై వలపు కొనుచున్నది, నేను నీ మీద తప్పక కరుణ చూపెదను. మన మీద అంతటి వాత్సల్యము కలిగిన దేవుడు, అందుకు మన ఆయన రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇక మూడవది గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, రోమీలకు వ్రాసిన లేఖ లూకా సువార్త 13వ అధ్యాయం ఈరోజు చదివినటువంటి 2 వచనాలు, 3వ వచనం 5వ వచనం, హృదయ పరివర్తన చెందనిచో మీరును అట్లే నాశనమగుదురు అన్నాం. ఎందువలన ఆయన యందు నాటబడ్డాం. ఆయన మన కరుణ చూపిస్తూ ఉన్నాడు, మన మీద దయ చూపిస్తూ ఉన్నాడు. కావున మనందరం ఆయనకు మనమంటే ఇష్టలము. కావున మనందరం ఆయనను ఆరాధించాలని ఆయన కోరిక. మరి ఈ రోజున నీవు నేను విన్న వాక్యములను బట్టి బైబిల్ గ్రంథంలో గమనించండి, మోషే ఎలాంటి వాడు? రెండవ అవకాశాన్ని ఇవ్వలేదా? మోషే ఒక వ్యక్తిని చంపినవాడు, నరహత్య చేసినవాడు, అయినా కాని దేవుడు అతనికి అవకాశాన్ని ఇచ్చాడు. దావీదు 2 తప్పులు చేశాడు. ఒకటి 2వ సమూయేలు గ్రంథములో 11వ అధ్యాయములో ఏమంటూ ఉన్నాం? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, లేదమ్మా 11వ అధ్యాయం, 11వ అధ్యాయములో 14వ వచనం, మరునాడు ఉదయమున దావీదు చూడండి 2 తప్పులు. ఒకటి 11వ అధ్యాయము 2వ వచనములో మాపటి వేళ ఏం చేశాడు మనాడు? వేశ్యను, ఒక వేశ్యతనమును చేశాడు. ఒక స్త్రీని, వేరొక వ్యక్తి భార్యను ఏమి చేశాడు? కూడా తప్పు చేశాడు. అది ఒక తప్పు అయితే, రెండవది ఆమె భర్త అయినటువంటి ఉరియాను చంపించాడు. అదే 11వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఉరియాను యుద్ధములో ముందుకు పంపించడు అని ఇంటికెళ్ళి పనుకోమంటే పనుకోలా. 26వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 26వ వచనం, భర్త చనిపోయినని విని
శోకించెను. ఎవరు చంపించారు? దావీదు. దేని వలన? ఇదిగో ఈ స్త్రీని కూడుట వలన. 2 తప్పులు చేశాడు. కానీ తరువాత ఏమంటూ ఉన్నాడు? 12వ అధ్యాయం 13వ వచనములో, దావీదు నాతానుతో ద్రోహముగా పాపము చేసి తిని క్షమించెను, నీవు చావునకు తప్పి బ్రతుకుదు అని. చూడండి, ఎప్పుడైతే దావీదు తన తప్పును తన పాపమును ప్రభువు ముందు ఒప్పుకున్నాడో ఏమంటున్నాడు? దేవుడు నిన్ను క్షమించాడని. కావున నీవు నేను క్షమించబడాలి అంటే ఇలాంటి తప్పులు చేశావా? ఇతరులను చంపివేయాలన్న ఆలోచన నీలో ఉందా? ఇతరుల గొంతులు కోయాలి, ఇతరుల కుటుంబాల నాశనం చేయాలి, పరస్త్రీ వ్యామోహముతో, డబ్బు వ్యామోహముతో, స్త్రీ వ్యామోహముతో, ధన వ్యామోహముతో, ఇతర వ్యామోహాలతో నీవు నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈ రోజున హృదయ పరివర్తన చెందు, ప్రభు వైపునకు తిరిగిరా. ఆ పాపము ఊరకనే పోదు. గమనించండి, దావీదు కుటుంబంలో ఆ తరువాత ఎన్ని కష్టాలు వచ్చాయి. అతని సొంత కుమారుడు అబ్షలోమే దావీదు మీద తిరుగుబాటు చేశాడు. దావీదు కూతురు. ఇతర చేత చెరసబడిన వాక్యాలను చదువుతూ ఉన్నాం. నీ కుటుంబములకు నీవు చేయునది నీ తరువాత తరాలకు కూడా రాబోకుండా చూడాలంటే ఇప్పుడు నీవు పశ్చాత్తాపడి దేవుని చెంతకు తిరిగి రమ్మని వాక్యము కోరుతూ ఉంది. అదే నిజమైన పరివర్తన, నిజమైన మార్పు. హృదయమునందు, నడకనందు, ఆలోచననందు, సమూల జీవితములో మార్పు చెందాలని వాక్యము కోరుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, మార్పు చెందితే ఏ విధముగా ఉంటాం? మరక మంచిదే కదా అని మరకను పెట్టుకొని తిరగం కదా. సర్ఫెక్సల్లో వేసి ఉతకాలా? అప్పుడే మరకపోతుంది. నీ జీవితము కూడా వాక్యంలో రుద్దగలిగినప్పుడు, వాక్యంలో ఉంచుకొని నడవగలిగినప్పుడు నీవు కూడా ఆ పాపం అనే మరక నుండి బయటకు రాగలవు. అందుకే కదా బయటకు వస్తే కీర్తన 7వ వచనం 7వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్లుగా మనకు రావలసిన శిక్ష నుండి మనము తప్పించుకుంటాము. పడనేని పదును పెట్టును, ఎక్కువ పెట్టును, చేపట్టును, రువ్వును, ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. దుష్టుని మనసులో ఏముంటాయంటమ్మా? కుతంత్రములు, అమ్మా వంచన. మనకు పెట్టిందే వంచన. సొంత అక్క బాగుపడితే చెల్లికి నచ్చదు. వంచాలా, మోసగించాలా, ఎలాగైనా సరే అన్న విధంగా జీవిస్తున్నామే. కానీ తప్పు చేశాను, ఏదోలే, మా అక్క, మా వదిన, మా అక్క వాళ్ళు బాగుపడుతున్నారు, కష్టపడుతున్నారు, పైకి వస్తున్నారులే, వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారులే, బ్రతకని అమ్మో నాకంటే ఎక్కువ, అయ్యో అలాగా, అది ఎలా కుదిరిద్ది, నాకంటే పక్కోడు బాగుపడితే అలాగా. అది కాదు. వంచన లేకుండా మారు మనసు పొందావా, దేవుడు నిన్ను రక్షిస్తాడు. 7వ అధ్యాయం 12వ వచనమే కదమ్మా మీరు చదివినాక. కావున మనకు రావాల్సిన శిక్షలను తప్పించుకోవాలి అంటే పశ్చాత్తాపపడాలి. దానికి మాదుగా వేరే మార్గము లేదు అని వాక్యము సెలవిస్తుంది. కావున అలాగనే అపోస్తల కార్యాలు ఇందాక చదివాం 3వ అధ్యాయం 19వ వచనంలో హృదయ పరివర్తన పాపము నుండి మనల్ని వైదొలగిస్తేగా చేస్తూ ఉంది. అలాగనే సామెతల గ్రంథంలో ఇందాక చదివాం 28వ అధ్యాయం 13వ వచనములో, అలాగనే లూకా సువార్తలో చదివాం. కావున నీవు నేను ఏ విధముగా దేవుని వద్దకు వస్తూ ఉన్న మన పుణ్య జీవితాలు వారా ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. ఈ అంజూరపు చెట్టు ఉపమానమే నీకు నాకు ఒక ఆదర్శముగా ప్రభు ఇస్తూ ఉన్నారు. పడిపోకుండా జాగ్రత్తగా జీవించాలని పౌలు గారు చెబుతూ ఉన్నారు. పాపమునకు పడిపోకుండా, అవినీతికి పడిపోకుండా, అన్యాయానికి పడిపోకుండా, విమర్శలకు పడిపోకుండా నిలబడి దేవునికి చెందిన బిడ్డలుగా ఉండాలని, అది మనము మోషే మాదిరిగా ప్రభు వైపునకు మరలదు. ఆ యొక్క మండుచున్న అగ్ని జ్వాల. అందుకే ఇర్మియా ఒక దగ్గర అంటూ ఉంటాడు, నీ వాక్యము సమ్మెటవలి నా హృదయమును బ్రద్దలు చేయించలేదా అంటూ ఉన్నాడు. మరి వాక్యము నిన్ను బ్రద్దలు చేస్తే నీవు పరివర్తన చెందుతావు.
వాక్యము నిన్ను బద్దలు చేస్తే నీవు నేను దేవుని యందు ఎదుగుతాం. అదే ఆయన కోరుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, కావున మరి నీవు నేను కూడా అదిగో చూద్దాం. ఆ యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం, నా వాక్కు నిప్పు వలె దహింపదా, సమ్మెట వలె రాళ్లను బ్రద్దలు చెయ్యదా అని ఆయన అంటూ ఉన్న మాటలను చూస్తూ ఉన్నాం. అనగా దేవుని వాక్కు సమ్మెతలాగా మన పాపపు హృదయాలను బ్రద్దలు చేసి వాక్యములో నీతి యందు, న్యాయమునందు, అనుగ్రహమునందు మంచి జీవితం దిగే బిడ్డలుగా దీవించమని ఈ దివ్య బలిలో మనందరం ఆ ప్రభుని అడగాలి. అది ఆయన మన నుండి కోరేది. మనము పాపము నుండి వైదొలుగుట ఆయనకు ఇష్టము. మనము దేవునికి దగ్గరగా ఉండుట ఆయనకు ఎంతో మంచిది అని ఆయన పలుకుతూ ఉన్న మాటలను బట్టి నీవు నేను విన్న వాక్యము ద్వారా ఆ భగవంతుడు మనందరినీ, మన హృదయాలను వాక్కు అనే సమ్మెతతో మనం బ్రద్దలు చేసి, పాపములకు బ్రద్దలు చేసి, హృదయ పరివర్తనలు నడిపించే బిడ్డలుగా దీవించమని ఈ దివ్య బలిలో మనందరం ప్రార్థన చేసుకుందాం. ఆ భగవంతుడు మనందరిని దీవించాలని ఈ దివ్య బలిలో అడుగుదాం. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.